ఇప్పుడే రజనీకాంత్ గారి 'వెట్టయాన్ ది హంటర్' తెలుగు ట్రైలర్ చూడటం జరిగింది. ఈ సినిమా 10వ తారీఖు రిలీజ్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకు దీనికి ఎలాంటి బజ్జు లేదు. సో, ఈ ట్రైలర్ అయినా ఇంపాక్ట్ చూపించి సినిమాకి బజ్ క్రియేట్ చేస్తదా అని వెయిట్ చేసి చూశాను. బట్ నాకు ట్రైలర్ అంతగా అనిపించలేదు. ఈ ట్రైలర్ చూసినాక నాకు అనిపించిన స్టోరీ లైన్ అయితే ఒక అమ్మాయిని బ్రూటల్‌గా రేప్ చేసి చంపుతారు. సో, దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఎలాంటి డ్యామేజ్ జరగకూడదని చెప్పేసి వాళ్ళని పట్టుకోవడానికి రజనీకాంత్ గారిని రంగంలోకి దించుతారు. సో, రజనీకాంత్ గారేమో తప్పు చేసిన వాళ్ళని చంపేయాలి అన్నట్లుంటారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనమాట. సో, అమితాబ్ బచ్చన్ గారేమో తప్పు చేసిన వాళ్ళని చంపటం కాదు, న్యాయబద్ధంగా శిక్ష పడాలి అనుకునే టైప్ పోలీస్ అనమాట. సో, వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. ఈ సినిమా డైరెక్టర్ జ్ఞానవేల్ గారు మొదటి సినిమాగా 'జై భీమ్' అనే సినిమా తీశారు. అది కమర్షియాలిటీకి చాలా దూరంగా ఉంటా ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీశారు. బట్ ఈసారి అలా కాకుండా రజనీకాంత్ గారి స్టైల్‌లో కమర్షియాలిటీని జోడించి ఒక మంచి కాన్సెప్ట్ చెప్తున్నారు అన్నట్లు నాకు అనిపించింది. అనిరుద్ బీజీఎం కూడా చాలా బాగా అనిపించింది. ఇక ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీలకి సంబంధించిన వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రానా దగ్గుపాటి అండ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ అండ్ మలయాళం నుంచి మంజు వారియర్. సో, ఇంకా ట్రైలర్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రెడిక్టబిలిటీ. ట్రైలరే చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటది అనేది రేపు 10థ్ థియేటర్‌లో చూడాలి. సో, ఇది 'వెట్టయాన్ ది హంటర్' ట్రైలర్ మీద నా ఒపీనియన్. మీకు గానీ నా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై. టేక్ కేర్.